హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 102 మానిట్ బైలీ అనే బామ్మ శతాధిక వృద్ధురాలు. ఈమె చేతిలో కర్ర, బోసినవ్వులు ఉన్న వయసులోనే ఆమె పుట్టినరోజు సందర్భంగా స్కై డైవింగ్ చేసింది. బెక్లెర్ ఎయిర్ ఫీల్డ్లో 2100 మీటర్లు అంటే సుమారుగా 6900 అడుగుల ఎత్తులో స్కై డైవింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. యూకేలో అత్యంత వృద్ధ స్కై డ్రైవర్గా రికార్డు సృష్టించింది. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు. సాహసాలు చేయడం తనకి ఇది మొదటిసారి కాదని, 2 ఏళ్ల క్రితం 100వ పుట్టినరోజు సందర్భంగా కూడా ఫెరారీ కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ గంటకు 210 కిలోమీటర్ల వేగంతో సిల్వర్ స్టోన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్ చుట్టూ రేసింగ్ చేశానని తెలిపారు. ఖమ్మం నగరంలో రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో చిన్నారులు, యువతులకు శిక్షణ అనేది ఇస్తున్నారు. దీంట్లో బటర్ఫ్లై కిక్ అనేది వీళ్ళకి ఇస్తున్నారు. స్వీయ రక్షణ కోసము కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. 1990 దశకం నుంచి బాలికలకు ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నారని, ఇప్పటి వరకు 100 మందికి పైగా స్థానికులకు ఈ యుద్ధకళ విద్యను నేర్పించారని శిక్షకుడు ఎంఏ గఫూర్ తెలిపారు. 3 నిమిషాలకు ఒక ట్రామా కేసు అనేది నమోదవుతుంది. 58% వాహన ప్రమాదాలకు సంబంధించినవి ఇవే. అత్యున్నత ట్రామా కేర్ వ్యవస్థ వైద్యారోగ్య శాఖ దీనిపైన కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో 2481 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా వీటి పరిధిలో 74 అత్యున్నత ట్రామా కేర్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. పర్యావరణ యాజమాన్యం, స్పేస్ టెక్నాలజీ పైన హైదరాబాదులో అంతర్జాతీయ సదస్సు అనేది అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. పర్యావరణ యాజమాన్యం, స్పేస్ టెక్నాలజీ తదితర అంశాలపైన జేఎన్టీయూలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, శాటిలైట్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ విభాగాలు నిర్వహించనున్నట్లు ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, ఇస్రో, ఎన్జీఆర్ఐ తదితర పరిశోధనా సంస్థ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మాజీ శాస్త్రవేత్త మృత్యుంజయ రెడ్డి చైర్మన్గా, జేఎన్టీయూ ప్రొఫెసర్ టి విజయలక్ష్మి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. వైద్య పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఔషధ ఎగుమతిలో ప్రపంచంతో పోటీ పడబోతున్నట్టు ఈజిప్టు వాణిజ్య దౌత్యవేత్తలతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దీనిని హెల్త్ టూరిజం విస్తరిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తెలిపారు. రాష్ట్రం మొత్తం ఎగుమతులు 116,182 కోట్లు కాగా ఇందులో 36,893 కోట్లు ఫార్మా ఎగుమతులేనని తెలిపారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ తమ వెబ్సైట్లో ఇండియా నుంచి ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేసింది. 2019-20 నుంచి 2023-24 వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతుల వివరాలను, తన అవసరాలకు నేటికి దిగుమతులపైన అధికంగా ఆధారపడుతున్న వివరాలను, 2019-20లో 22.19 లక్షల కోట్ల ఎగుమతులు ఉంటే దిగుమతులుంది 33.60 లక్షల కోట్లు దిగుమతులున్నాయి. దీంట్లో 2023-24లో చూసినట్టయితే 36.18 లక్షల కోట్లు ఎగుమతులు ఉండగా 51.42 లక్షల కోట్లకు చేరింది. ప్లాస్టిక్తో ఆటిజం ముప్పును కారణమవుతున్నాయని నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్లాస్టిక్లో ఉండే హానికర రసాయనం BPA కొందరు గర్భిణీల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల మెదడు పెరుగుదలలో, ముఖ్యంగా మగ శిశువుల్లో ఇది కీలక పాత్ర పోషించే హార్మోను అని, ఈ BPA అస్తవ్యస్తంగా చేస్తుందని, గత 2 ఏళ్ళు వారికి 2 ఏళ్ళు వచ్చేసరికి ఆటిజం వచ్చే ఆస్కారం ఉన్నట్టు 3.5 రెట్లు పెరిగే అవకాశం ఉందని దీనిలో తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని రూట్లలో 80% మంది మహిళలే ప్రయాణించడం గమనార్హం. హనుమకొండ సిటీ బస్సులో అత్యధికంగా మహిళలే ప్రయాణిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 19 వరకు ఇప్పటి వరకు మహిళలు 79,07 లక్షల మంది ప్రయాణించినట్లు, టికెట్ చెల్లించిన వారు 43.20 కోట్లు, మొత్తం 122.27 కోట్లు. మహాలక్ష్మి ప్రయాణికుల శాతం 64.47%గా గుర్తించింది. దీంట్లో గ్రేటర్ హైదరాబాదులో రీజనల్ వారుగా ప్రయాణికులను చూసినట్టయితే 67.45%, హైదరాబాద్ పరిధిలో, కరీంనగర్లో 67.37%, నిజామాబాద్లో 65.17%, మెదక్లో 64.47%, వరంగల్లో 63.19%, మహబూబ్ నగర్లో 62.96%, నల్గొండలో 61.29%, ఆదిలాబాద్లో 58.99%, ఖమ్మంలో 58.37%, రంగారెడ్డిలో 50.96% వీరు ప్రయాణించారు. పార్శ్వనొప్పి. ఈ పార్శ్వనొప్పితో బాధపడే మహిళలకు భవిష్యత్తులో పార్కిన్సన్స్ రుగ్మత వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 39,000 మందికి పైగా మహిళలను పరిశీలించారు. వీరిలో 7,300 మందికి మైగ్రేన్ ఉంది. 22 ఏళ్ల పాటు ఈ పరిశీలనలో ఇది సాగింది. ఈ కాలంలో 685 మంది పార్కిన్సన్స్ బారిన పడినట్టు తేలింది. చిన్నపాటి వ్యాయామాలతో చిన్నారుల బుర్రకు చురుకుదనం అనేది కలుగుతుందని విషయ నిపుణులు తెలిపారు. జపాన్లోని వాసెడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 41 మంది చిన్నారులను ఎంపిక చేసి ప్రత్యేక పరికరాలేమీ లేకుండా అక్కడికక్కడే చేయగలిగే తేలికపాటి వ్యాయామాలతో వారిని చేయించారు. ఇందులో 10 నుంచి 20 సెకండ్ల పాటు శారీరక కదలికలు సాగాయి. దీనిలో ఫంక్షనల్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అనే ఇమేజింగ్ విధానం సహాయంతో ఈ చిన్నారుల మెదళ్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు ఆక్సిజన్ చేరవేసే హిమోగ్లోబిన్ స్థాయిని విశ్లేషించారు. ఉక్రెయిన్పై 200 క్షిపణుల డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా, 3 ప్రాణాలు కోల్పోయారు ఈ దాడిలో. గత కొన్ని వారాల్లో ఈ వ్యవధిలో భారీ దాడి జరగటం ఇదే ప్రథమం. కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ 69 సంవత్సరాల వయసులో హైదరాబాదులో మృతి చెందారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నాందేడ్లో లోక్సభ స్థానంలో భాజపా నేత ప్రతాప్ పాటిల్ చిక్లికర్ పైన వసంతరావు చవాన్ గెలుపొందారు. ఉపరాష్ట్రపతితో తోటకూర గోపిచంద్ భేటీ అయ్యారు. మన దేశానికి చెందిన తొలి పౌర అంతరిక్ష యాత్రికుడు తోటకూర గోపిచంద్. బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ 25 మిషన్లో గోపిచంద్ గగనయాత్ర చేసొచ్చారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి చెందిన భారీ విగ్రహం అనేది కూలిపోయింది. ఈ విగ్రహం ఎత్తు 35 అడుగులు. దీనిని డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ విగ్రహం కూలినట్టు భావిస్తున్నారు. అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని తెలిపారు. లదాఖ్లో కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేయాలని, అవి లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా జస్కర్, ద్రాస్, షాము, నుబ్రా, చాంగ్థాంగ్ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొత్త జిల్లాల పేర్లు జస్కర్ 1, 2 ద్రాస్, 3 షామ్, 4 నుబ్రా, 5 చాంగ్థాంగ్ జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్రపాలిత ప్రాంతంలో నిర్ణయం తీసుకున్నారు. 6 పిల్లర్స్ పైన సింగపూర్లో భారత్ చర్చలు కొనసాగిస్తుంది. సీతారామన్ నేతృత్వంలో పాల్గొన్న మంత్రులు. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ 6 పిల్లర్స్ డిజిటల్: 1 డిజిటల్, 2 నైపుణ్యాభివృద్ధి, 3 సుస్థిరత, 4 ఆరోగ్య రంగం, 5 తయారీ రంగం, 6 కనెక్టివిటీ.
ఈ 6 పిల్లర్స్ పైన దృష్టి పెట్టడాలని ఈ చర్చలను ఫలప్రదంగా జరిగాయని తెలిపారు. ఉత్తర కొరియా అమ్ముల పొదిలో ఆత్మాహుతి డ్రోన్ అనేది ప్రవేశపెట్టారు. దీని పనితీరును అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారు. దక్షిణ కొరియాకు చెందిన K2 యుద్ధ ట్యాంకును పోలి ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేసినట్లుగా ఉత్తర కొరియా విడుదల చేసిన ఫోటోల్లో కనిపిస్తున్న సాధారణంగా పోరాట డ్రోన్లు లక్ష్యానికి కొంత దూరంలో ఉండి క్షిపణుల ద్వారా దాడి చేస్తాయి. తాజాగా ఉత్తర కొరియా పరీక్షించింది మాత్రం నేరుగా లక్ష్యంలోకి దూసుకెళ్లి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. డాక్టర్ రఘురామ్కు అంతర్జాతీయ గౌరవ ఫెలోషిప్ అనేది అందజేస్తున్నారు. తువంకు ముహరీజ్ చేతుల మీదుగా ఫెలోషిప్ అందుకుంటున్న డాక్టర్ రఘురామ్ భారత ఉపఖండం నుంచి ఈ గౌరవాన్ని పొందిన తొలి వైద్యుడు రఘురామ్ కావడం గమనార్హం. ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స నిపుణుడితను. కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్కు అరుదైన గౌరవం దక్కింది. సోమవారం ఆయన అంతర్జాతీయ శస్త్రచికిత్సా సమాఖ్య ISSలో గౌరవ ఫెలోషిప్ను స్వీకరించారు. 122 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ గౌరవ ఫెలోషిప్కు తొలిసారి భారత ఉపఖండం నుంచి డాక్టర్ రఘురామ్ ఎంపికయ్యారు. గురుకుల విద్య ఐకాసా అనేది ఏర్పాటు అయింది. 11 గురుకులాల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఐకాసాగా ఏర్పాటు అయ్యాయి. ది లయన్ కింగ్ అనే సినిమాకు సీక్వెల్గా వస్తున్న ముఫాసా ది లయన్ కింగ్ అనేది రూపొందిస్తున్నారు. ఇందులో ముఫాసా అనే ముఖ్యమైన పాత్రకు మహేష్ బాబు తన గాత్రాన్ని అందిస్తున్నారు. UPI తరహాలో రుణాల కోసం ULI అనేది యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అనేది వాడుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరిస్తుంది. దీన్ని సోమవారం ఇక్కడ జరిగిన RBI 90వ గ్లోబల్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ULI అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. నియామక తేదీ మారొచ్చు కానీ ఉద్యోగం పక్కా అంటూ ఇన్ఫోసిస్ CEO సలీల్ ఫరేక్ తెలుపుతున్నారు. దీంట్లో సలీల్ ఫరేక్ ఇన్ఫోసిస్ దిగ్గజం 2022-23 నియామక ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన 2000 మంది ఫ్రెషర్స్ను తాజా ఉత్తీర్ణులకు ఇంకా ఉద్యోగ అవకాశం లభించలేదని వార్తలు వస్తే సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ తదితర పోస్టులకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఇళ్ల ధరలు 7% పెరిగాయి. ఏప్రిల్ నుంచి జూన్ పైన క్రెడాయ్ ఒక నివేదికను విడుదల చేసింది. 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల సగటు ధరలు ఏడాది పాటు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సగటు ధర 12% పెరిగాయని వివరించింది. నాస్కామ్ చైర్పర్సన్గా సింధు గంగాధరన్ ఎంపికైంది. IT పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ చైర్పర్సన్గా షాప్ ల్యాబ్స్ ఇండియా MD సింధు గంగాధరన్ నియమితులయ్యారు. షాప్ ల్యాబ్స్ తొలి మహిళ MDగా ఉన్న ఈమె గత ఏడాది నాస్కామ్ GCC కౌన్సిల్ చైర్గా ఎంపికయ్యారు. సిమెన్స్ ఇండియా, టాటా కంపెనీ బోర్డుల్లో పనిచేశారు. వందేళ్ల తర్వాత వేలానికి నాణ్యాలు వచ్చాయి. ఇవి అచ్చం అలాగే డానిష్ వాణిజ్యవేత్తకు నాణ్యాల కంటే పిచ్చి 20,000 నాణ్యాలను సేకరించారు. వచ్చే నెలలో వీటిని వేలం వేయనున్నారు. 100 ఏళ్ల తర్వాత ఎందుకు వేలం వేస్తున్నారంటే సెప్టెంబర్ 14 జరిగే మొదటి సేల్ కోసం డెన్మార్క్, నార్వే, స్వీడన్లకు చెందిన బంగారం, వెండి నాణ్యాలతో సహా 280కి పైగా లాట్లను స్టాక్ బోర్డును ఉంచనుంది. వీటిలో 15వ శతాబ్దం నాటి బ్రూన్ జీవితం చివరి సంవత్సరాలు కూడా ఉన్నాయి. వీటి విలువ $10 మిలియన్ పైగా ఉంటుంది. వీటిని స్కాండినేవియా పురాతన బంగారు నాణ్యాల్లో ఒకటి ఉంది. 1496 నాటి కింగ్ హాన్స్ నాణ్యం అత్యంత ఖరీదైన ఇది డెన్మార్క్ ముద్రించిన మొదటి బంగారు నాణ్యం. దీని విలువ €6 లక్షల లేదా $672.510 విక్రయించవచ్చు. ఈ నాణ్యాలు గత కొన్ని నెలలుగా ఎగ్జిబిషన్లో స్టాక్స్ బోవర్గ్ గ్యాలరీలో ప్రదర్శించారు. 100 నోటు కన్నా UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారానే
ఎక్కువ ట్రాన్సాక్షన్ అనేవి జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీల హవా కొనసాగిస్తున్నాయి. నిరక్షరాస్యుల్లో సైతం 90% ఫోన్పేకి మొగ్గు చూపు. మధ్యతరగతి వాళ్ళు అటువైపే. డిజిటల్ లావాదేవీలపైన మార్కెట్ ఒక సర్వేని చేపట్టింది. దీంతో ఆన్లైన్ వాణిజ్యంలో డిజిటల్ లావాదేవీలు ఈ విధంగా యూపీఐ ద్వారా 53%, నగదు ద్వారా 10%, క్రెడిట్ కార్డు ద్వారా 7%, డెబిట్ కార్డు ద్వారా 5%, ఇతర వ్యాలెట్ల ద్వారా 11%, డిజిటల్ వ్యాలెట్ ద్వారా 14% మంది వాణిజ్యాలు కొనసాగుతున్నాయి. మందు ఖర్చులో తెలంగాణ టాప్గా నిలిచింది. దీంతో మందు కోసం పలు రాష్ట్రాల్లో అవుతున్న తలసరి ఖర్చు గణాంకాలు అనేవి విడుదలైనాయి. దీంట్లో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో మద్యం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. వార్షిక తలసరి ఖర్చు 1623గా ఉంటే బెంగాల్లో కేవలం ₹4 మాత్రమే. 2016-17తో పోలిస్తే 2022-23లో ఆంధ్రప్రదేశ్లో తగ్గిన ఖర్చు. కరోనా సమయంలో తెలంగాణలో మరింత ఎక్కువ ఖర్చయినట్లు సర్వే గణాంకాలు వెల్లడించాయి. పోల్ వాల్ట్లో 10వసారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన డుప్లాంటిస్. క్రీడాకారులు దీంట్లో 10 సార్లు ప్రపంచ రికార్డు సవరించిన వాటిని చూసినట్టయితే స్వీడన్ పోల్ వాల్ట్ మోండో డుప్లాంటిస్ చెలరేగిపోయాడు. 3 వారాల క్రితం ప్యారిస్ ఒలింపిక్స్లో 9వసారి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ తాజాగా పోలాండ్లో జరిగిన డైమండ్ లీగ్లో మీట్లో 10వసారి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. రెండో ప్రయత్నంలో డుప్లాంటిస్ 6.26 మీటర్ల ఎత్తును దాటేసి కొత్త ప్రపంచ రికార్డును 6.25 మీటర్లతో తానే సృష్టించిన వరల్డ్ రికార్డును సవరించాడు. ప్రముఖ కోచ్ ఎరిక్సన్, ప్రముఖ ఫుట్బాల్ కోచ్ స్వేన్ గొరోన్ ఎరిక్సన్ 76 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో మృతి చెందారు. స్వీడన్కు చెందిన ఎరిక్సన్ 2001 నుంచి 6 మధ్య ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఇంగ్లాండ్కు శిక్షకుడుగా వ్యవహరించిన తొలి విదేశీ వ్యక్తిగా ఎరిక్సన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నేతృత్వంలోనే ఇంగ్లాండ్ 2002 వరల్డ్ కప్, 2004 యూరో కప్, 2006 వరల్డ్ కప్లో క్వార్టర్ ఫైనల్స్లకు వెళ్ళింది. మహిళా టీ20 అక్టోబర్ 6న భారత్ పాక్ల మధ్య పోరు. మహిళా టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేసింది. యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఈ టోర్నీ అనేది జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన వివరాలు చూసినట్టయితే అక్టోబర్ 3న బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్లో షార్జా వేదికగా జరుగుతుంది. అక్టోబర్ 3న పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక షార్జా వేదిక. అక్టోబర్ 4 దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ దుబాయ్ వేదిక. అక్టోబర్ 4 భారత్ వర్సెస్ న్యూజిలాండ్ దుబాయ్ వేదిక. అక్టోబర్ 5 బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లాండ్ షార్జా వేదిక. అక్టోబర్ 5లో ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక షార్జా వేదిక. అక్టోబర్ 6 భారత్ వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్ వేదిక. అక్టోబర్ 6 వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ వేదిక దుబాయ్. అక్టోబర్ 7 ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా షార్జా వేదిక. అక్టోబర్ 8 ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ షార్జా వేదిక. అక్టోబర్ 9 దక్షిణాఫ్రికా వర్సెస్ స్కాట్లాండ్ దుబాయ్ వేదిక. అక్టోబర్ 9 భారత్ వర్సెస్ శ్రీలంక దుబాయ్ వేదిక. అక్టోబర్ 10 బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ షార్జా వేదిక. అక్టోబర్ 11 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్ వేదిక. అక్టోబర్ 12 న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక షార్జా వేదిక. అక్టోబర్ 12 బంగ్లాదేశ్ వర్సెస్ దక్షిణాఫ్రికా దుబాయ్ వేదిక. అక్టోబర్ 13 ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ షార్జా వేదిక. అక్టోబర్ 13న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా షార్జా వేదిక. అక్టోబర్ 14 పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ దుబాయ్ వేదిక. అక్టోబర్ 15 ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ దుబాయ్ వేదిక. అక్టోబర్ 17 తొలి సెమీఫైనల్ దుబాయ్ వేదికగా. అక్టోబర్ 18లో రెండో సెమీఫైనల్ షార్జా వేదికగా. అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో రాత్రి 7:30 గంటల నుంచి జరుగుతుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. యుఎస్ ఓపెన్లో 12వ సీడ్ కసట్కీనా రష్యా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె 6-2, 6-4తో జాక్వెలిన్ క్రిస్టియన్ రొమేనియా పైన విజయం సాధించింది. టీ20 అనేది దక్షిణాఫ్రికాతో 3 టీ20ల సిరీస్ ఆతిథ్య వెస్టిండీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే ఈ విజయాన్ని సాధించింది. టీ20లో 30 పరుగుల తేడాతో సఫారీ జట్టు ఓడింది. మొదటి కరీబియన్ జట్టు 6 వికెట్లకు 179 పరుగులు సాధించింది. పారా వీరులు పసిడి ఆశలు స్వర్ణం నిలబెట్టుకోవాలని కసరత్తు చేస్తున్నారు. దీంట్లో
పారా ఒలింపిక్స్లు అనేవి మ్యాచ్ స్టార్ట్ అయ్యాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు. భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ 58 సంవత్సరాలు ఇటీవల అంతరిక్షంలోకి వెళ్ళారు. ఆమె అంతరిక్షంలోకి వెళ్ళడం ఇది 3వసారి. ప్రతిష్టాత్మక క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో జాతీయ స్థాయిలో చూసినట్టయితే ఐఐటి బాంబే విద్యాసంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఈ విద్యాసంస్థ 118వ ర్యాంకులో నిలిచింది. జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఐఐటి ఢిల్లీ ప్రపంచ ర్యాంకు 150. 3వ స్థానంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ప్రపంచ ర్యాంకు 211గా నిలిచాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వతేతర సభ్యదేశాల కోటాలో తాజాగా ఎన్నికైన 5 దేశాలు పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీసు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నికల్లో ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు సోమాలియా, పాకిస్తాన్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకు పనామా, పశ్చిమ యూరప్, ఇతర దేశాలకు డెన్మార్క్, గ్రీసులు అత్యధిక ఓట్లు సంపాదించాయి. 2025 జనవరి 1 నుంచి 2 ఏళ్ల పాటు అంటే 2026 డిసెంబర్ 31 వరకు ఇవి శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి. ఇవి ఆగస్టు 27, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చర్చించిన ఇంపార్టెంట్ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఈ వీడియో లింక్తో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.